భగభగమని మండే ఎండల్ని తట్టుకోవటానికి నీటిని మించిన అమృత జలం మరొకటి లేదు. అయితే మనలో చాలా మందికి దాహం తీర్చుకోవాలన్న యావే తప్ప తాగే నీళ్లు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. బజార్లలో దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని తాగేస్తూ ఉంటారు. ఇక నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అయితే గుంటలు, చలమల్లోని నీటిని సేకరించి తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత నీటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వేసవిలో సురక్షితమైన తాగునీటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో నీటి కొరత వల్ల చెరువులు ఇవన్నీ కూడా నదులు కూడా ఎండిపోవడం జరుగుతుంటుంది. అయితే వాటర్ కూడా తగ్గిపోవటం వల్ల వాటర్ కలుషితమయ్యే ఛాన్సెస్ అధికంగా ఉండి కంటామినేటెడ్ వాటర్ వలన మనకి గ్యాస్ట్రైటిస్ రావటం, నీళ్ళ విరోచనాలు కావటం, డయేరియా రావటం, వామిటింగ్స్ కావటం, జాండీస్, హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్ వల్ల జాండీస్ రావటం జరుగుతుంది. సో ప్రొటెక్టెడ్ వాటరు, హైజీనిక్ వాటర్ తీసుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలు మనం అధిగమించుకోవచ్చు. అయితే ఎలా వాడుకోవాలంటే ఇంట్లో వాటర్, ఫిల్టర్ వాటర్ కానివ్వండి, ఒకవేళ వాటర్ దొరకని పరిస్థితిలో ఉన్న వాటర్ని కూడా కాచి చల్లార్చి తీసుకోవడం ద్వారా మనం ఇటువంటి సమస్యను అధిగమించుకోవచ్చు. మార్కెట్లో దొరికే వాటర్ ప్యాకెట్స్ కూడా హైజీన్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ వాటర్ ప్యాకెట్స్ల ద్వారా హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్, తర్వాత డయేరియా, డీసెంట్రీ అనేది, ఇవన్నీ బ్యాక్టీరియా అనేటువంటి ఈకోలై, షైజెల్లా, సాల్మొనెల్లా అనేవి స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి హైజీనిక్ ఉన్నాయో లేదా చూసుకొని వాటిని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. మనం దారిలో కానీ బయట కానీ దాహం అవుతుంది అన్నప్పుడు ఇటువంటి వాటర్ ప్యాకెట్ తీసుకునే బదులు దగ్గర పట్ల ఉన్న కోకోనట్ వాటర్ తాగటము, లేదా మజ్జిగ, సాల్ట్, నిమ్మ నీళ్ళు తాగటము, నిమ్మకాయ నీళ్ళు అంటే విత్ సాల్ట్తో తాగటం ద్వారా మనకి డిహైడ్రేషన్ని, తర్వాత మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా మనం అరికట్టుకోవచ్చు. అయితే ఈ సమ్మర్లో వాటర్ అనేది ఇంటి నుండి మనం వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తీసుకోవటమే బెస్ట్ అనమాట. బయట ఉన్న వాటర్ ప్యాకెట్లు అంటే కూడా వాటికంటే బ్రాండెడ్గా వాటర్ బాటిల్ తీసుకొని వాటిలో హైజీనిక్ ఉన్నాయా లేదా చూసి వాడుకొని మనం ఆరోగ్య సమస్యలను అధిగమించుకోవచ్చు.